సృష్టికి మూలం ఓంకారం. ఆ ఓంకారానికి ప్రతిరూపం పరమేశ్వరుడు. అందుకే ఆయన ఓంకారేశ్వరుడు అయ్యాడు. ఓంకారం పరమేశ్వరుడి ఆత్మస్వరూపం. ఆత్మ పరమాత్మలకు ప్రతీకగా పరమశివుని వరంతో జ్యోతిర్లింగం రెండుగా చీలి, ఒకటి ఓంకారేశ్వర ప్రణవలింగముగా, మరొకటి మమ్ములేశ్వర జ్యోతిర్లింగముగా ఆవిర్భవించింది. ఈ క్షేత్రంలో స్వామివారు రెండు జ్యోతిర్లింగాల రూపంలో పూజలు అందుకోవడం విశేషం. మనం ఇప్పుడు ఓంకారేశ్వర్ టెంపుల్కి వెళ్తున్నాం, అది కూడా బోట్లోని. చాలా ఎక్సైటింగ్గా ఉంది. దేవతలు మరియు ఋషులు ఆదేశానుసారం శివుడు లింగాన్ని రెండు భాగాలుగా విభజించారు. ఒకటి ఓంకారేశ్వర్ మరియు మరొకటి మమ్ములేశ్వర్. అందువల్లే భక్తులు ఈ రెండు దేవాలయాలను సందర్శిస్తారు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఉజ్జయిని నుంచి ఓంకారేశ్వర్ బయలుదేరుతున్నాము. నా జర్నీ ఎలా ఉంది మొత్తం అంతా మీతో షేర్ చేసుకుంటాను. స్టే ట్యూన్. ఇండోర్ నుండి 80 కిలోమీటర్ల దూరంలో మనకి ఈ దేవాలయం ఉంటుంది. ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం మధ్యప్రదేశ్లోని కాండ్వా జిల్లాలోని నర్మదా నదిపై శివపురి అనే ద్వీపంలో ఉంది. ఈ ద్వీపం పవిత్రమైన ఓం చిహ్నం ఆకారంలో ఉంటుంది. మనం మధ్యప్రదేశ్లో ఉన్నాం. ఓంకారేశ్వర్ వెళ్ళే రూట్లోని మనకి నర్మదా నది కనిపిస్తుంది. చూడండి వ్యూ ఎంత బాగుందో. టెంపుల్ దగ్గర ఉన్న బ్రిడ్జికి వెళ్ళే మార్గం అండి ఇది. ఇక్కడి వరకు మనం ఆటో, కార్లో ఎలా అయినా రావచ్చు. ఇక్కడి నుంచి మనం టెంపుల్కి నడిచే వెళ్ళాలి. ఇప్పుడు మనం ఓంకారేశ్వర్ దగ్గర ఉన్నాము. ఇప్పుడు దేవాలయాన్ని దర్శించుకోవడానికి వెళ్తున్నాం. నాతో పాటు దర్శనానికి మీరు కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జ్యోతిర్లింగాలు శివుని పవిత్ర క్షేత్రాలు. శివుడు స్వయంగా ఈ ప్రదేశాలు సందర్శించాడని, అందుకే భక్తుల హృదయాలలో వీటికి ప్రత్యేక స్థానం ఉందని నమ్ముతారు. వాటిలో 12 భారతదేశంలో ఉన్నాయి. 12 జ్యోతిర్లింగాలలో ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం ఓంకారేశ్వర్ మరియు అమరేశ్వర్ అనే రెండు దేవాలయాల మధ్య విభజించబడిన జ్యోతిర్లింగాన్ని కలిగి ఉందని నమ్ముతారు. ఓంకారేశ్వర్ అంటే ఓంకారానికి ప్రభువు లేదా ఓం శబ్దం, మరియు అమరేశ్వరుడు అంటే అమరుడైన ప్రభువు. ఈ నర్మదా నది పైనుంచి చూస్తే మనకి ఓం అనే ఆకారంలో ఈ నది కనిపించటం వల్ల ఆ ప్రాంతంలో వెలిసిన స్వామివారికి ఓంకారేశ్వరుడు అనే పేరు పెట్టారు. ఈ ఓంకారేశ్వర ఆలయంలోని ఆదిశంకరాచార్యులు ఉపనిషత్తులకు భాష్యం రాశారు. ఈ ఆలయంలో స్వామివారి శివలింగంపై అభిషేకం చేసేటటువంటి నీరు లింగంపై ఉన్న చీలిక ద్వారా ఆ అభిషేక జలం నర్మదా నదిలో కలుస్తుంది. ఈ విధంగా నర్మదా నది ఎంతో పవిత్రతను సంతరించుకుంది. ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం 5 అంతస్తుల నిర్మాణం. ఒక్కొక్క అంతస్తులోనూ ఒక్కొక్క దేవత ఉంటుంది. ఓంకారేశ్వర్ లింగం పైన మహాకాళేశ్వర ఆలయం ఉంటుంది. ఈ ఆలయంలో అనేక ఎత్తైన గోపురాలు కూడా ఉంటాయి. ఈ ఆలయం దాదాపు 60 భారీ మరియు విస్తృతంగా చెక్కబడిన రాతి స్తంభాలతో ఒక పెద్ద ప్రార్థనా మందిరం ఉంటుంది. స్థల పురాణం వింటూ దేవాలయాన్ని చేరుకుందాం. మందాత చక్రవర్తి 2 కుమారులు తీవ్ర తపస్సు చేసి శివుణ్ణి ప్రసన్నం చేసుకున్నారని, అందుకే ఆ పర్వతాన్ని మందాత పర్వతం అని పిలుస్తారని ఒక పురాణం చెబుతుంది. మరొక పురాణం ప్రకారం వింధ్యా పర్వతాలను తన నివాసంగా మార్చడానికి శివుణ్ణి ప్రార్థించాయి. ఇది మేరు పర్వతం కంటే ఎత్తుగా మారుతుందని కొందరు అంటారు. శివుడు తపస్సుకు సంతోషించి అక్కడ జ్యోతిర్లింగంగా దర్శనమిచ్చి అతని కోరికను తీర్చాడు. దేవతలు మరియు ఋషుల ఆదేశానుసారం శివుడు లింగాన్ని 2 భాగాలుగా విభజించాడు. ఒకటి ఓంకారేశ్వరం వద్ద మరియు మరొకటి అమరేశ్వర్ లేదా మమ్ములేశ్వర్ వద్ద. అందువల్లే భక్తులు
మందాతాను సందర్శించినప్పుడు ఈ 2 దేవాలయాలను సందర్శిస్తారు. మేము పిల్లలకి ఇష్టం అని చెప్పేసి అలా బోట్లో వెళ్ళామండి. లేదు అంటే ఇలా నడిచి వెళ్ళే మార్గంలో మనం దేవాలయాన్ని చేరుకోవచ్చు. మేము ఈ టెంపుల్కి ఏ రోజు వెళ్తున్నాము అనేది డిసైడ్ అయిన తర్వాత ఆన్లైన్లో టికెట్ తీసుకున్నాము. ఆ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, డీటెయిల్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తాను. కావాలి అనుకునే వాళ్ళు యూస్ చేసుకోండి. టెంపుల్ అయితే చాలా రష్గా ఉంది. మేము వెళ్ళిన రోజు చూస్తున్నారు కదా ఇక్కడ భక్తులతో ఎంత రష్గా ఉందో. కానీ మాకు 45 మినిట్స్లో దర్శనం అయి మేము రిటర్న్ వచ్చేసామండి. ఎందుకంటే ఆన్లైన్లో టికెట్ తీసుకున్నాం కాబట్టి. మేము ఆన్లైన్లో తీసుకున్న టికెట్ని ఇక్కడ టికెట్ కౌంటర్లో చూపిస్తే వాళ్ళు సపరేట్గా ఒక లైన్ ఉందని చూపించారు. ఆ లైన్లో మేము ఇప్పుడు స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్తున్నాము. ఇలా దర్శనానికి వెళ్తున్నప్పుడు మనకి ఇక్కడ చాలామంది పండితులు ఉన్నారండి. ఎవరికైనా కొంత అమౌంట్ ఇస్తే వాళ్ళు మనకి రాగి చెంబుతో అభిషేకం కోసం జలం ఇస్తున్నారు. మన చేతులతో ఆ జలాన్ని మనం స్వామివారి పైన వేస్తాం, కానీ చాలా మీద నుంచి అండి. స్వామివారిని అయితే మనం తాకే ఛాన్స్ అయితే లేదు. మొత్తం మిర్రర్ పెట్టేసి ఉంటుంది. ఇప్పుడు వీడియోలో కనిపిస్తుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు మనం గర్భాలయంలో ఉన్న స్వామివారిని దర్శించుకుంటున్నాము. చూస్తున్నారు కదా, స్వామివారు మిర్రర్ లోపల నుంచే మనం చూడాలి. అక్కడ ఒక చిన్న పైప్లా ఉంది, అలా నిత్యం స్వామివారిపై అభిషేకం జరుగుతూ ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా భక్తులు ఎంతమంది వెయిట్ చేస్తున్నారో స్వామివారి దర్శనం కోసము. దర్శనమై మనం బయటకు వచ్చాక ఇలా స్క్రీన్ ఉందండి. ఎవరైతే దర్శనం చేసుకున్నప్పుడు సరిగ్గా స్వామివారిని చూడలేదో ఇక్కడ ప్రశాంతంగా మనస్ఫూర్తిగా స్వామివారిని చూడొచ్చు. స్వామివారి దర్శనమై కిందకు వచ్చాక కింద అంతస్తులో ఇలా శివలింగానికి మనం అభిషేకం చేసుకోవచ్చు. ఇక్కడ చాలామంది పంతులు ఉన్నారు. మనకి సపరేట్గా ఇలా పూజ చేయిస్తూ ఉంటారు. ఓంకారేశ్వర దర్శనం చాలా బాగా అయిందండి. ఇప్పుడు మనం ప్రసాదం తీసుకున్నాం, తింటున్నాం. ఈ టెంపుల్ దగ్గరలో ఉండాలి అనుకుంటే చాలా గెస్ట్ హౌస్లు ఉన్నాయి. అండ్ ఇక్కడ ప్యూర్ వెజ్ ఫుడ్ కూడా దొరుకుతుంది. ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగంకి ఎదురుగా నర్మదా నది తీరంలో శ్రీ మమలేశ్వర్ జ్యోతిర్లింగం ఉంటుంది. ఇప్పుడు మనం దాని దర్శనంకి వెళ్తున్నాము. ఖచ్చితంగా ఓంకారేశ్వర్ వచ్చిన వాళ్ళు మమలేశ్వర్ దేవాలయాన్ని కూడా సందర్శించుకుంటున్నాం. ఈ ఆలయంలో సహస్ర శివలింగ పూజ ప్రత్యేకం. అభిషేకం మన చేతులతో మనమే చేసుకోవచ్చు. శివలింగం వెనుక పార్వతీ అమ్మవారు ఉంటారు. స్థల పురాణం వింటూ మనం స్వామివారిని దర్శించుకుందాం. ఒకప్పుడు నారదుడి ప్రేరేపణతో వింధ్యా పర్వతం శివుడి గురించి తపస్సు చేసి అనుగ్రహించబడి దేవతల కోరికపై ఇక్కడే మమలేశ్వరుడుగా ఉండిపోయాడు. వరగర్వంతో వింధ్యా పర్వతం మేరువును దాటి గర్వంగా పెరిగిపోయింది. సూర్యుడు ఉత్తర దిశలోనే ఉండిపోయాడు. దక్షిణ భాగం అంతా అధికారంతో నిండిపోయింది. దేవతలు విష్ణువును ప్రార్థించారు. వింధ్యా గర్వం అణచటానికి అతని గురువు అగస్త్య మహర్షికి మాత్రమే సాధ్యమని చెప్పి కాశీ పంపారు. మహర్షిని ప్రార్థించి వింధ్యా గర్వం అణచమన్నారు. సరేనన్న మహర్షి కాశీ విశ్వనాథుని వదలలేక వింధ్యా పర్వతం సమీపించి దక్షిణానికి ప్రయాణమైనాడు. శిష్యుడు వంగి గురువుకి నమస్కరించాడు. తాను దక్షిణ దేశానికి వెళ్తున్నానని, తిరిగి వచ్చేదాకా అలాగే ఉండి పొమ్మని శిష్యుని శాసించాడు. అప్పటి నుండి వింధ్యా పర్వతం అలానే ఉంది అని పురాణ కథనం. మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ సెలెక్ట్ చేయండి. ఇలా చేయటం వల్ల నా నెక్స్ట్ వీడియోలు ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మరిన్ని ఆలయ విశేషాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.